టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సినిమా అధికారికంగా ప్రారంభం కాలేదు, కనీసం ప్రకటన కూడా రాలేదు. కానీ సినిమాకు సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. గత సంవత్సర కాలంగా మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. రాజమౌళి తన టీంతో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ సమయంలో కథ గురించి ఆసక్తికరమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 1800 నాటి కథతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. అంటే దాదాపు 225 ఏళ్ల వెనక్కి ప్రేక్షకులను రాజమౌళి తీసుకొని వెళ్ళబోతున్నారు. బాహుబలి, RRR సినిమాతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన దిగ్గజం దర్శకుడు రాజమౌళి. ఇలాంటి దర్శకుడి తదుపరి సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి తదుపరి సినిమాకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన కథాంశంను రెడీ చేసినట్లు రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజమౌళి ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్, మహేష్ బాబు ఎప్పుడూ నటించని కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు, కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. ఈ ఏడాదిలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ గా షూటింగ్ కి వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నాడు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కొత్త టాక్ అనుసారం మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా కథ పీరియడిక్ డ్రామాగా తెలుస్తుంది. 1800 సంవత్సరాల నాటి కథను విజేంద్ర ప్రసాద్ ఇవ్వడం జరిగిందట. ప్రేక్షకులను 225 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లి రాజమౌళి సర్ప్రైజ్ చేయబోతున్నారు. గతంలో రాజమౌళి నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2, RRR సినిమాలు పీరియడిక్ డ్రామాలు అనే విషయం తెలిసిందే. RRR సినిమాతో ప్రేక్షకులను దాదాపు 150 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన రాజమౌళి ఈసారి మహేష్ బాబుతో ఏకంగా 225 ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్ళబోతున్నారు. సినిమా కథాంశం అనుసారం ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించబోతున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సెట్ వర్క్ కూడా ప్రారంభం అయిందట. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారని, అందులో ఒక కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలంటే ఎక్కువ శాతం విదేశీ షెడ్యూలే ఉండవు, కానీ మహేష్ బాబుతో ఆయన చేయబోతున్న సినిమా మాత్రం ఎక్కువ శాతం విదేశాల్లో ఉండబోతుంది. మిగిలిన భాగం హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సాధారణంగా పీరియడిక్ డ్రామా అంటే మొత్తం సెట్స్ లోనే రూపొందించాల్సి ఉంటుంది. రాజమౌళి సెట్స్ వేయడంలో దిట్ట కనుక ఈ సినిమా కోసం ఆయన వేసే సెట్స్ ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా రాజమౌళి తదుపరి సినిమా ఓ రేంజ్ లో ఆడే విధంగా ఉంటుందని ఇప్పటి నుంచే మేకర్స్ నమ్మకం కలిగిస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా మేకింగ్ కు 1.5 ఏళ్లు తీసుకోబోతున్నారంట. అంటే 2026లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో రాజమౌళి చర్చలు జరుపుతున్నాడని, త్వరలోనే హీరోయిన్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఓకే చెప్పాల్సిందే. ముఖ్యంగా మహేష్ బాబుతో సినిమా అంటే ఖచ్చితంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి.